హే బ్రాండ్ బిల్డర్స్, ముంబైలో షారుఖ్ ఖాన్ బంగ్లా చాలా ఫేమస్. దాని దగ్గరలో యశీష్ ముఖి అనే వ్యక్తి ఒక బిల్ బోర్డ్ పెట్టి తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ అతను తన బిల్ బోర్డ్ లో ఎలాంటి ప్లాస్టిక్ ఆర్ ఐరన్ యూజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకని లోకల్లో గణేష్ విగ్రహాలు చేసే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కేవలం మట్టి, ఆవు పేడ, బ్యాంబూ ఇలా నేలలో ఈజీగా కలిసిపోయే ఐటమ్స్ తో ఒక బిల్ బోర్డ్ ని 4 days కంటిన్యూస్ గా వర్క్ చేసి తయారు చేశారు. ఆ 20/10 బిల్ బోర్డ్ మీద తన ప్రొడక్ట్ ని కూడా స్కల్ప్ చేయించాడు. ఆ టీంలో వర్క్ చేసిన అందరూ వాళ్ళ అవుట్పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ కరెక్ట్గా అదే టైంకి వర్షం పడడం మొదలైంది. స్లోగా వాళ్ళ కష్టం అంతా వాళ్ళ కళ్ళ ముందే నేలపాలైపోతుంది. అందరి ముఖంలో ఉన్న నవ్వు స్లోగా మాయమైపోయింది. కానీ యశీష్ ముఖంలో మాత్రం స్లోగా ఒక చిన్న చిరునవ్వు మొదలైంది. ఆశ్చర్యంగా ఉంది కదా యశీష్ ఎందుకు నవ్వుతున్నాడు అని. ఎందుకంటే తన పీపుల్ చెప్పాలనుకుంటుంది అదే, తన ప్రోడక్ట్ బయోడిగ్రేడబుల్ అని. ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? చెప్పులు. ఎస్, యశీష్ వాళ్ళది ఒక చెప్పుల కంపెనీ కాల్డ్ చుప్స్. ఇది ఒక ముంబై బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ. వాళ్ళ ప్రామిస్ ఏంటంటే సస్టైనబిలిటీ. వాళ్ళ చెప్పులు కనుక మీరు నేలలో పాతిస్తే 24 months లో అవి నేలలో కలిసిపోతాయి. వాళ్ళ ప్యాకేజింగ్ కూడా 100% రీసైకిలబుల్. అండ్ వాళ్ళ డెలివరీ సిస్టమ్ ని కూడా ఫ్యూచర్ లో ఈవీ బేస్డ్ లాజిస్టిక్ కంపెనీకి షిఫ్ట్ అవడం కోసం చూస్తున్నారు. వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. ఆ కన్స్యూమర్ మీరే అయితే కనుక ఇలానే ఆలోచిస్తారా? కామెంట్ చేయండి.